Hi friends, in this video we are going to learn the Telugu meanings of sentences using subject plus verb in base form. Come means vachu, I come means nenu vastanu, you come means nuvu vastavu or meeru vastaru, nuvu is singular, meeru is plural. He comes means atadu vastadu, she comes means aame vastundi, it comes means adi vastundi, they come means varu vastaru, we come means memu vastamu. I means nenu, you means nuvu or meeru, he means atadu, she means aame, it means adi, they means varu, we means memu. Now you know the meaning of personal pronouns. Now let us see how to use these verbs in sentences with various personal pronouns. Achieve means sadhinchu. Let's try to use this word in sentences. Nenu sadhistanu, nuvu sadhistavu, meeru sadhistaru, atadu sadhistadu, aame sadhistundi, adi sadhistundi, వారు సాధిస్తారు, మేము సాధిస్తాము. Announce means ప్రకటించు. Let's see sentences. నేను ప్రకటిస్తాను, నువ్వు ప్రకటిస్తావు, మీరు ప్రకటిస్తారు, అతడు ప్రకటిస్తాడు, ఆమె ప్రకటిస్తుంది, అది ప్రకటిస్తుంది, వారు ప్రకటిస్తారు, మేము ప్రకటిస్తాము. Answer means సమాధానమిచ్చు. Let us use this word in sentences. నేను సమాధానమిస్తాను. Actually it is నేను సమాధానం ఇస్తాను, but we mix these words. సమాధానం ఇస్తాను becomes సమాధానమిస్తాను. Let us see other sentences with the same verb. నువ్వు సమాధానమిస్తావు, మీరు సమాధానమిస్తారు, అతడు సమాధానమిస్తాడు, ఆమె సమాధానమిస్తుంది, అది సమాధానమిస్తుంది, వారు సమాధానమిస్తారు, మేము సమాధానమిస్తాము. Apologize means క్షమాపణలు కోరు. Let us use this word in sentences. నేను క్షమాపణలు కోరుతాను, నువ్వు క్షమాపణలు కోరుతావు, మీరు క్షమాపణలు కోరుతారు, అతడు క్షమాపణలు కోరుతాడు, ఆమె క్షమాపణలు కోరుతుంది, అది క్షమాపణలు కోరుతుంది, వారు క్షమాపణలు కోరుతారు, మేము క్షమాపణలు కోరుతాము. Argue means వాదించు. Let us use this word in sentences. నేను వాదిస్తాను, నువ్వు వాదిస్తావు, మీరు వాదిస్తారు, అతడు వాదిస్తాడు, ఆమె వాదిస్తుంది, అది వాదిస్తుంది, వారు వాదిస్తారు, మేము వాదిస్తాము. Arrange means ఏర్పాటు చేయు. Let us use this word in sentences. నేను ఏర్పాటు చేస్తాను, నువ్వు ఏర్పాటు చేస్తావు, మీరు ఏర్పాటు చేస్తారు, అతడు ఏర్పాటు చేస్తాడు, ఆమె ఏర్పాటు చేస్తుంది, అది ఏర్పాటు చేస్తుంది, వారు ఏర్పాటు చేస్తారు, మేము ఏర్పాటు చేస్తాము. Ask means అడుగు. Let us use this word in sentences. నేను అడుగుతాను, నువ్వు అడుగుతావు or మీరు అడుగుతారు, అతడు అడుగుతాడు, ఆమె అడుగుతుంది, అది అడుగుతుంది,
వారు అడుగుతారు, మేము అడుగుతాము. అసిస్ట్ మీన్స్ సహాయపడు. Let us try to use this word in sentences. నేను సహాయపడుతాను, నువ్వు సహాయపడుతావు, మీరు సహాయపడుతారు, అతడు సహాయపడుతాడు, ఆమె సహాయపడుతుంది, అది సహాయపడుతుంది, వారు సహాయపడుతారు, మేము సహాయపడుతాము. Attempt means ప్రయత్నించు. Let us try to use this word in sentences. నేను ప్రయత్నిస్తాను, నువ్వు ప్రయత్నిస్తావు, మీరు ప్రయత్నిస్తారు, అతడు ప్రయత్నిస్తాడు, ఆమె ప్రయత్నిస్తుంది, అది ప్రయత్నిస్తుంది, వారు ప్రయత్నిస్తారు, మేము ప్రయత్నిస్తాము. Avail means ఉపయోగించుకొను. Let us use this word in sentences. నేను ఉపయోగించుకుంటాను, నువ్వు ఉపయోగించుకుంటావు, మీరు ఉపయోగించుకుంటారు, అతడు ఉపయోగించుకుంటాడు, ఆమె ఉపయోగించుకుంటుంది, అది ఉపయోగించుకుంటుంది, వారు ఉపయోగించుకుంటారు, మేము ఉపయోగించుకుంటాము. Begin means ప్రారంభించు. Let us use this word in sentences. నేను ప్రారంభిస్తాను, నువ్వు ప్రారంభిస్తావు, మీరు ప్రారంభిస్తారు, అతడు ప్రారంభిస్తాడు, ఆమె ప్రారంభిస్తుంది, అది ప్రారంభిస్తుంది, వారు ప్రారంభిస్తారు, మేము ప్రారంభిస్తాము. Break means పగులగొట్టు or విరగకొట్టు. Let us use the word పగులగొట్టు in sentences. నేను పగులగొట్టుతాను, నువ్వు పగులగొట్టుతావు, మీరు పగులగొట్టుతారు, అతడు పగులగొట్టుతాడు, ఆమె పగులగొట్టుతుంది, అది పగులగొట్టుతుంది, వారు పగులగొట్టుతారు, మేము పగులగొట్టుతాము. Now let us use the word విరగకొట్టు in sentences. నేను విరగకొట్టుతాను, నువ్వు విరగకొట్టుతావు, మీరు విరగకొట్టుతారు, అతడు విరగకొట్టుతాడు, ఆమె విరగకొట్టుతుంది, అది విరగకొట్టుతుంది, వారు విరగకొట్టుతారు, మేము విరగకొట్టుతాము. తెచ్చు means bring. Let us use this word తెచ్చు in sentences. నేను తెస్తాను, నువ్వు తెస్తావు, మీరు తెస్తారు, అతడు తెస్తాడు, ఆమె తెస్తుంది, అది తెస్తుంది, వారు తెస్తారు, మేము తెస్తాము. Buy means కొను. Let us use this word in sentences. నేను కొంటాను, నువ్వు కొంటావు, మీరు కొంటారు, అతడు కొంటాడు, ఆమె కొంటుంది, అది కొంటుంది, వారు కొంటారు, మేము కొంటాము. Calculate means లెక్కించు. Let us use this word in sentences. నేను లెక్కిస్తాను, నువ్వు లెక్కిస్తావు, మీరు లెక్కిస్తారు, అతడు లెక్కిస్తాడు, ఆమె లెక్కిస్తుంది, అది లెక్కిస్తుంది, వారు లెక్కిస్తారు, మేము లెక్కిస్తాము. Change means మార్చు. Let us use this word in sentences. నేను మార్చుతాను, నువ్వు మార్చుతావు, మీరు మార్చుతారు, అతడు మార్చుతాడు, ఆమె మార్చుతుంది, అది మార్చుతుంది, వారు మార్చుతారు, మేము మార్చుతాము. Check means
తనిఖీ చేయు. Let us use this word as shown in the example sentences. నేను తనిఖీ చేస్తాను, నువ్వు తనిఖీ చేస్తావు, మీరు తనిఖీ చేస్తారు, అతడు తనిఖీ చేస్తాడు, ఆమె తనిఖీ చేస్తుంది, అది తనిఖీ చేస్తుంది, వారు తనిఖీ చేస్తారు, మేము తనిఖీ చేస్తాము. Clarify means స్పష్టము చేయు. Let us use this word in sentences. నేను స్పష్టము చేస్తాను, నువ్వు స్పష్టము చేస్తావు, మీరు స్పష్టము చేస్తారు, అతడు స్పష్టము చేస్తాడు, ఆమె స్పష్టము చేస్తుంది, అది స్పష్టము చేస్తుంది, వారు స్పష్టం చేస్తారు, మేము స్పష్టం చేస్తాము. Climb means ఎక్కు. Let us use this word in sentences. నేను ఎక్కుతాను, నువ్వు ఎక్కుతావు, మీరు ఎక్కుతారు, అతడు ఎక్కుతాడు, ఆమె ఎక్కుతుంది, అది ఎక్కుతుంది, వారు ఎక్కుతారు, మేము ఎక్కుతాము. Close means మూయు. Let us use this word in sentences. నేను మూస్తాను, నువ్వు మూస్తావు, మీరు మూస్తారు, అతడు మూస్తాడు, ఆమె మూస్తుంది, అది మూస్తుంది, వారు మూస్తారు, మేము మూస్తాము. Collect means సేకరించు. Let us use this word in sentences. నేను సేకరిస్తాను, నువ్వు సేకరిస్తావు, మీరు సేకరిస్తారు, అతడు సేకరిస్తాడు, ఆమె సేకరిస్తుంది, అది సేకరిస్తుంది, వారు సేకరిస్తారు, మేము సేకరిస్తాము. Combine means కలుపు. Let us use this word in sentences. నేను కలుపుతాను, నువ్వు కలుపుతావు, మీరు కలుపుతారు, అతడు కలుపుతాడు, ఆమె కలుపుతుంది, అది కలుపుతుంది, వారు కలుపుతారు, మేము కలుపుతాము. Complain means ఫిర్యాదు చేయు. Let us use this word in sentences. నేను ఫిర్యాదు చేస్తాను, నువ్వు ఫిర్యాదు చేస్తావు, మీరు ఫిర్యాదు చేస్తారు, అతడు ఫిర్యాదు చేస్తాడు, ఆమె ఫిర్యాదు చేస్తుంది, అది ఫిర్యాదు చేస్తుంది, వారు ఫిర్యాదు చేస్తారు, మేము ఫిర్యాదు చేస్తాము. Complete means పూర్తి చేయు. Let us use this word in sentences. నేను పూర్తి చేస్తాను, నువ్వు పూర్తి చేస్తావు, మీరు పూర్తి చేస్తారు, అతడు పూర్తి చేస్తాడు, ఆమె పూర్తి చేస్తుంది, అది పూర్తి చేస్తుంది, వారు పూర్తి చేస్తారు, మేము పూర్తి చేస్తాము. Concentrate means శ్రద్ధ వహించు. Let us use this word in sentences. నేను శ్రద్ధ వహిస్తాను, నువ్వు శ్రద్ధ వహిస్తావు, మీరు శ్రద్ధ వహిస్తారు, అతడు శ్రద్ధ వహిస్తాడు, ఆమె శ్రద్ధ వహిస్తుంది, అది శ్రద్ధ వహిస్తుంది, వారు శ్రద్ధ వహిస్తారు, మేము శ్రద్ధ వహిస్తాము. Conclude means ముగించు. Let us use this word in sentences. నేను ముగిస్తాను, నువ్వు ముగిస్తావు, మీరు ముగిస్తారు, అతడు ముగిస్తాడు, ఆమె ముగిస్తుంది, అది ముగిస్తుంది, వారు ముగిస్తారు, మేము ముగిస్తాము. Congratulate means అభినందించు. Let us use this word in sentences. నేను అభినందిస్తాను, నువ్వు అభినందిస్తావు, మీరు అభినందిస్తారు, అతడు అభినందిస్తాడు, ఆమె అభినందిస్తుంది, అది అభినందిస్తుంది, వారు అభినందిస్తారు,
మేము అభినందిస్తాము. కన్సల్ట్ మీన్స్ సంప్రదించు. Let us use this word in sentences. నేను సంప్రదిస్తాను, నువ్వు సంప్రదిస్తావు, మీరు సంప్రదిస్తారు, అతడు సంప్రదిస్తాడు, ఆమె సంప్రదిస్తుంది, అది సంప్రదిస్తుంది, వారు సంప్రదిస్తారు, మేము సంప్రదిస్తాము. కంటిన్యూ మీన్స్ కొనసాగించు. Let us use this word in sentences. నేను కొనసాగిస్తాను, నువ్వు కొనసాగిస్తావు, మీరు కొనసాగిస్తారు, అతడు కొనసాగిస్తాడు, ఆమె కొనసాగిస్తుంది, అది కొనసాగిస్తుంది, వారు కొనసాగిస్తారు, మేము కొనసాగిస్తాము. కంట్రోల్ మీన్స్ అదుపులో ఉంచు. Let us use this word in sentences. నేను అదుపులో ఉంచుతాను, నువ్వు అదుపులో ఉంచుతావు, మీరు అదుపులో ఉంచుతారు, అతడు అదుపులో ఉంచుతాడు, ఆమె అదుపులో ఉంచుతుంది, అది అదుపులో ఉంచుతుంది, వారు అదుపులో ఉంచుతారు, మేము అదుపులో ఉంచుతాము. డెకరేట్ మీన్స్ అలంకరించు. Let us use this word in sentences. నేను అలంకరిస్తాను, నువ్వు అలంకరిస్తావు, మీరు అలంకరిస్తారు, అతడు అలంకరిస్తాడు, ఆమె అలంకరిస్తుంది, అది అలంకరిస్తుంది, వారు అలంకరిస్తారు, మేము అలంకరిస్తాము. డిస్క్రైబ్ మీన్స్ వర్ణించు. Let us use this word in sentences. నేను వర్ణిస్తాను, నువ్వు వర్ణిస్తావు, మీరు వర్ణిస్తారు, అతడు వర్ణిస్తాడు, ఆమె వర్ణిస్తుంది, అది వర్ణిస్తుంది, వారు వర్ణిస్తారు, మేము వర్ణిస్తాము. డెవలప్ మీన్స్ అభివృద్ధి చేయు. Let us use this word in sentences. నేను అభివృద్ధి చేస్తాను, నువ్వు అభివృద్ధి చేస్తావు, మీరు అభివృద్ధి చేస్తారు, అతడు అభివృద్ధి చేస్తాడు, ఆమె అభివృద్ధి చేస్తుంది, అది అభివృద్ధి చేస్తుంది, వారు అభివృద్ధి చేస్తారు, మేము అభివృద్ధి చేస్తాము. డిస్కవర్ మీన్స్ కనుగొను. Let us use this word in sentences. నేను కనుగొంటాను, నువ్వు కనుగొంటావు, మీరు కనుగొంటారు, అతడు కనుగొంటాడు, ఆమె కనుగొంటుంది, అది కనుగొంటుంది, వారు కనుగొంటారు, మేము కనుగొంటాము. డిస్కస్ మీన్స్ చర్చించు. Let us use this word in sentences. నేను చర్చిస్తాను, నువ్వు చర్చిస్తావు, మీరు చర్చిస్తారు, అతడు చర్చిస్తాడు, ఆమె చర్చిస్తుంది, అది చర్చిస్తుంది, వారు చర్చిస్తారు, మేము చర్చిస్తాము. ఎర్న్ మీన్స్ సంపాదించు. Let us use this word in sentences. నేను సంపాదిస్తాను, నువ్వు సంపాదిస్తావు, మీరు సంపాదిస్తారు, అతడు సంపాదిస్తాడు, ఆమె సంపాదిస్తుంది, అది సంపాదిస్తుంది, వారు సంపాదిస్తారు, మేము సంపాదిస్తాము. ఎంజాయ్ మీన్స్ ఆనందించు. Let us use this word in sentences. నేను ఆనందిస్తాను, నువ్వు ఆనందిస్తావు, మీరు ఆనందిస్తారు, అతడు ఆనందిస్తాడు, ఆమె ఆనందిస్తుంది, అది ఆనందిస్తుంది, వారు ఆనందిస్తారు, మేము ఆనందిస్తాము. ఎంక్వైర్ మీన్స్ విచారించు. Let us use this word in sentences. నేను విచారిస్తాను, నువ్వు విచారిస్తావు, మీరు విచారిస్తారు, అతడు విచారిస్తాడు, ఆమె విచారిస్తుంది, అది విచారిస్తుంది,
వారు విచారిస్తారు, మేము విచారిస్తాము. Enter means ప్రవేశించు. Let us use this word in sentences. నేను ప్రవేశిస్తాను, నువ్వు ప్రవేశిస్తావు, మీరు ప్రవేశిస్తారు, అతడు ప్రవేశిస్తాడు, ఆమె ప్రవేశిస్తుంది, అది ప్రవేశిస్తుంది, వారు ప్రవేశిస్తారు, మేము ప్రవేశిస్తాము. Escape means తప్పించుకొను. Let us use this word in sentences. నేను తప్పించుకుంటాను, నువ్వు తప్పించుకుంటావు, మీరు తప్పించుకుంటారు, అతడు తప్పించుకుంటాడు, ఆమె తప్పించుకుంటుంది, అది తప్పించుకుంటుంది, వారు తప్పించుకుంటారు, మేము తప్పించుకుంటాము. Examine means పరీక్షించు. Let us use this word in sentences. నేను పరీక్షిస్తాను, నువ్వు పరీక్షిస్తావు, మీరు పరీక్షిస్తారు, అతడు పరీక్షిస్తాడు, ఆమె పరీక్షిస్తుంది, అది పరీక్షిస్తుంది, వారు పరీక్షిస్తారు, మేము పరీక్షిస్తాము. Excuse means క్షమించు. Let us use this word in sentences. నేను క్షమిస్తాను, నువ్వు క్షమిస్తావు, మీరు క్షమిస్తారు, అతడు క్షమిస్తాడు, ఆమె క్షమిస్తుంది, అది క్షమిస్తుంది, వారు క్షమిస్తారు, మేము క్షమిస్తాము. Express means వెల్లడించు. Let us use this word in sentences. నేను వెల్లడిస్తాను, నువ్వు వెల్లడిస్తావు, మీరు వెల్లడిస్తారు, అతడు వెల్లడిస్తాడు, ఆమె వెల్లడిస్తుంది, అది వెల్లడిస్తుంది, వారు వెల్లడిస్తారు, మేము వెల్లడిస్తాము. Face means ఎదుర్కొను. Let us use this word in sentences. నేను ఎదుర్కొంటాను, నువ్వు ఎదుర్కొంటావు, మీరు ఎదుర్కొంటారు, అతడు ఎదుర్కొంటాడు, ఆమె ఎదుర్కొంటుంది, అది ఎదుర్కొంటుంది, వారు ఎదుర్కొంటారు, మేము ఎదుర్కొంటాము. Fight means పోరాడు. Let us use this word in sentences. నేను పోరాడుతాను, నువ్వు పోరాడుతావు, మీరు పోరాడుతారు, అతడు పోరాడుతాడు, ఆమె పోరాడుతుంది, అది పోరాడుతుంది, వారు పోరాడుతారు, మేము పోరాడుతాము. Fill means నింపు. Let us use this word in sentences. నేను నింపుతాను, నువ్వు నింపుతావు, మీరు నింపుతారు, అతడు నింపుతాడు, ఆమె నింపుతుంది, అది నింపుతుంది, వారు నింపుతారు, మేము నింపుతాము. Find means కనుగొను. Let us use this word in sentences. నేను కనుగొంటాను, నువ్వు కనుగొంటావు, మీరు కనుగొంటారు, అతడు కనుగొంటాడు, ఆమె కనుగొంటుంది, అది కనుగొంటుంది, వారు కనుగొంటారు, మేము కనుగొంటాము. Finish means పూర్తి చేయు. Let us use this word in sentences. నేను పూర్తి చేస్తాను, నువ్వు పూర్తి చేస్తావు, మీరు పూర్తి చేస్తారు, అతడు పూర్తి చేస్తాడు, ఆమె పూర్తి చేస్తుంది, అది పూర్తి చేస్తుంది, వారు పూర్తి చేస్తారు, మేము పూర్తి చేస్తాము. Forget means మరచిపోవు. Let us use this word in sentences. నేను మరచిపోతాను, నువ్వు మరచిపోతావు, మీరు మరచిపోతారు, అతడు మరచిపోతాడు, ఆమె మరచిపోతుంది,
అది మరచిపోతుంది, వారు మరచిపోతారు, మేము మరచిపోతాము. Forgive means మన్నించు. Let us use this word in sentences. నేను మన్నిస్తాను, నువ్వు మన్నిస్తావు, మీరు మన్నిస్తారు, అతడు మన్నిస్తాడు, ఆమె మన్నిస్తుంది, అది మన్నిస్తుంది, వారు మన్నిస్తారు, మేము మన్నిస్తాము. Fulfill means నెరవేర్చు. Let us use this word in sentences. నేను నెరవేరుస్తాను, నువ్వు నెరవేరుస్తావు, మీరు నెరవేరుస్తారు, అతడు నెరవేరుస్తాడు, ఆమె నెరవేరుస్తుంది, అది నెరవేరుస్తుంది, వారు నెరవేరుస్తారు, మేము నెరవేరుస్తాము. Get means పొందు. Let us use this word in sentences. నేను పొందుతాను, నువ్వు పొందుతావు, మీరు పొందుతారు, అతడు పొందుతాడు, ఆమె పొందుతుంది, అది పొందుతుంది, వారు పొందుతారు, మేము పొందుతాము. Guess means ఊహించు. Let us use this word in sentences. నేను ఊహిస్తాను, నువ్వు ఊహిస్తావు, మీరు ఊహిస్తారు, అతడు ఊహిస్తాడు, ఆమె ఊహిస్తుంది, అది ఊహిస్తుంది, వారు ఊహిస్తారు, మేము ఊహిస్తాము. Help means సహాయం చేయు. Let us use these words in sentences. నేను సహాయం చేస్తాను, నువ్వు సహాయం చేస్తావు, మీరు సహాయం చేస్తారు, అతడు సహాయం చేస్తాడు, ఆమె సహాయం చేస్తుంది, అది సహాయం చేస్తుంది, వారు సహాయం చేస్తారు, మేము సహాయం చేస్తాము. Know means తెలుసుకొను. Let us use this word in sentences. నేను తెలుసుకుంటాను, నువ్వు తెలుసుకుంటావు, మీరు తెలుసుకుంటారు, అతడు తెలుసుకుంటాడు, ఆమె తెలుసుకుంటుంది, అది తెలుసుకుంటుంది, వారు తెలుసుకుంటారు, మేము తెలుసుకుంటాము. Laugh means నవ్వు. Let us use this word in sentences. నేను నవ్వుతాను, నువ్వు నవ్వుతావు, మీరు నవ్వుతారు, అతడు నవ్వుతాడు, ఆమె నవ్వుతుంది, అది నవ్వుతుంది, వారు నవ్వుతారు, మేము నవ్వుతాము. Learn means నేర్చుకొను. Let us use this word in sentences. నేను నేర్చుకుంటాను, నువ్వు నేర్చుకుంటావు, మీరు నేర్చుకుంటారు, అతడు నేర్చుకుంటాడు, ఆమె నేర్చుకుంటుంది, అది నేర్చుకుంటుంది, వారు నేర్చుకుంటారు, మేము నేర్చుకుంటాము. Listen means ఆలకించు or విను. Let us use the word ఆలకించు in sentences. నేను ఆలకిస్తాను, నువ్వు ఆలకిస్తావు, మీరు ఆలకిస్తారు, అతడు ఆలకిస్తాడు, ఆమె ఆలకిస్తుంది, అది ఆలకిస్తుంది, వారు ఆలకిస్తారు, మేము ఆలకిస్తాము. Now let us use the word విను in sentences. నేను వింటాను, నువ్వు వింటావు, మీరు వింటారు, అతడు వింటాడు, ఆమె వింటుంది, అది వింటుంది, వారు వింటారు, మేము వింటాము. Marry means వివాహమాడు. Let us use this word in sentences. నేను వివాహమాడుతాను, నువ్వు వివాహమాడుతావు, మీరు వివాహమాడుతారు, అతడు వివాహమాడుతాడు,
ఆమె వివాహమాడుతుంది, అది వివాహమాడుతుంది, వారు వివాహమాడుతారు, మేము వివాహమాడుతాము. మీట్ మీన్స్ కలుసుకొను. Let us use this word in sentences. నేను కలుసుకుంటాను, నువ్వు కలుసుకుంటావు, మీరు కలుసుకుంటారు, అతడు కలుసుకుంటాడు, ఆమె కలుసుకుంటుంది, అది కలుసుకుంటుంది, వారు కలుసుకుంటారు, మేము కలుసుకుంటాము. Obtain means పొందు. Let us use this word in sentences. నేను పొందుతాను, నువ్వు పొందుతావు, మీరు పొందుతారు, అతడు పొందుతాడు, ఆమె పొందుతుంది, అది పొందుతుంది, వారు పొందుతారు, మేము పొందుతాము. Occupy means ఆక్రమించు. Let us use this word in sentences. నేను ఆక్రమిస్తాను, నువ్వు ఆక్రమిస్తావు, మీరు ఆక్రమిస్తారు, అతడు ఆక్రమిస్తాడు, ఆమె ఆక్రమిస్తుంది, అది ఆక్రమిస్తుంది, వారు ఆక్రమిస్తారు, మేము ఆక్రమిస్తాము. Offer means ఇచ్చు. Let us use this word in sentences. నేను ఇస్తాను, నువ్వు ఇస్తావు, మీరు ఇస్తారు, అతడు ఇస్తాడు, ఆమె ఇస్తుంది, అది ఇస్తుంది, వారు ఇస్తారు, మేము ఇస్తాము. Participate means పాల్గొను. Let us use this word in sentences. నేను పాల్గొంటాను, నువ్వు పాల్గొంటావు, మీరు పాల్గొంటారు, అతడు పాల్గొంటాడు, ఆమె పాల్గొంటుంది, అది పాల్గొంటుంది, వారు పాల్గొంటారు, మేము పాల్గొంటాము. Permit means అనుమతించు. Let us use this word in sentences. నేను అనుమతిస్తాను, నువ్వు అనుమతిస్తావు, మీరు అనుమతిస్తారు, అతడు అనుమతిస్తాడు, ఆమె అనుమతిస్తుంది, అది అనుమతిస్తుంది, వారు అనుమతిస్తారు, మేము అనుమతిస్తాము. Provide means అందజేయు. Let us try to use this word in sentences. నేను అందజేస్తాను, నువ్వు అందజేస్తావు, మీరు అందజేస్తారు, అతడు అందజేస్తాడు, ఆమె అందజేస్తుంది, అది అందజేస్తుంది, వారు అందజేస్తారు, మేము అందజేస్తాము. Push means నెట్టు. Let us use this word in sentences. నేను నెట్టుతాను, నువ్వు నెట్టుతావు, మీరు నెట్టుతారు, అతడు నెట్టుతాడు, ఆమె నెట్టుతుంది, అది నెట్టుతుంది, వారు నెట్టుతారు, మేము నెట్టుతాము. Put means ఉంచు. Let us try to use this word in sentences. నేను ఉంచుతాను, నువ్వు ఉంచుతావు, మీరు ఉంచుతారు, అతడు ఉంచుతాడు, ఆమె ఉంచుతుంది, అది ఉంచుతుంది, వారు ఉంచుతారు, మేము ఉంచుతాము. Quit means వదిలిపెట్టి వెళ్ళు. Let us use this word in sentences. నేను వదిలిపెట్టి వెళ్తాను, నువ్వు వదిలిపెట్టి వెళ్తావు, మీరు వదిలిపెట్టి వెళ్తారు, అతడు వదిలిపెట్టి వెళ్తాడు, ఆమె వదిలిపెట్టి వెళ్తుంది, అది వదిలిపెట్టి వెళ్తుంది, వారు వదిలిపెట్టి వెళ్తారు, మేము వదిలిపెట్టి వెళ్తాము. Read means చదువు. Let us use this word in sentences. నేను చదువుతాను, నువ్వు చదువుతావు, మీరు చదువుతారు, అతడు చదువుతాడు,
ఆమె చదువుతుంది, అది చదువుతుంది, వారు చదువుతారు, మేము చదువుతాము. Reduce means తగ్గించు. Let us use this word in sentences. నేను తగ్గిస్తాను, నువ్వు తగ్గిస్తావు, మీరు తగ్గిస్తారు, అతడు తగ్గిస్తాడు, ఆమె తగ్గిస్తుంది, అది తగ్గిస్తుంది, వారు తగ్గిస్తారు, మేము తగ్గిస్తాము. Remove means తొలగించు. Let us use this word in sentences. నేను తొలగిస్తాను, నువ్వు తొలగిస్తావు, మీరు తొలగిస్తారు, అతడు తొలగిస్తాడు, ఆమె తొలగిస్తుంది, అది తొలగిస్తుంది, వారు తొలగిస్తారు, మేము తొలగిస్తాము. Reply means జవాబు ఇచ్చు. Let us use this word in sentences. నేను జవాబు ఇస్తాను, నువ్వు జవాబు ఇస్తావు, మీరు జవాబు ఇస్తారు, అతడు జవాబు ఇస్తాడు, ఆమె జవాబు ఇస్తుంది, అది జవాబు ఇస్తుంది, వారు జవాబు ఇస్తారు, మేము జవాబు ఇస్తాము. Resign means రాజీనామా చేయు. Let us use these words in sentences. నేను రాజీనామా చేస్తాను, నువ్వు రాజీనామా చేస్తావు, మీరు రాజీనామా చేస్తారు, అతడు రాజీనామా చేస్తాడు, ఆమె రాజీనామా చేస్తుంది, వారు రాజీనామా చేస్తారు, మేము రాజీనామా చేస్తాము. Retire means ఉద్యోగ విరమణ చేయు. Let us use these words in sentences. నేను ఉద్యోగ విరమణ చేస్తాను, నువ్వు ఉద్యోగ విరమణ చేస్తావు, మీరు ఉద్యోగ విరమణ చేస్తారు, అతడు ఉద్యోగ విరమణ చేస్తాడు, ఆమె ఉద్యోగ విరమణ చేస్తుంది, వారు ఉద్యోగ విరమణ చేస్తారు, మేము ఉద్యోగ విరమణ చేస్తాము. Instead of ఉద్యోగ విరమణ, you can also say పదవీ విరమణ. Save means కాపాడు. Let us use this word in sentences. నేను కాపాడుతాను, నువ్వు కాపాడుతావు, మీరు కాపాడుతారు, అతడు కాపాడుతాడు, ఆమె కాపాడుతుంది, వారు కాపాడుతారు, మేము కాపాడుతాము. Say means చెప్పు. Let us use this word in sentences. నేను చెప్పుతాను, నువ్వు చెప్పుతావు, మీరు చెప్పుతారు, అతడు చెప్పుతాడు, ఆమె చెప్పుతుంది, అది చెప్పుతుంది, వారు చెప్పుతారు, మేము చెప్పుతాము. Scold means తిట్టు. Let us use this word in sentences. నేను తిట్టుతాను, నువ్వు తిట్టుతావు, మీరు తిట్టుతారు, అతడు తిట్టుతాడు, ఆమె తిట్టుతుంది, వారు తిట్టుతారు, మేము తిట్టుతాము. Steal means దొంగిలించు. Let us use this word in sentences. నేను దొంగిలిస్తాను, నువ్వు దొంగిలిస్తావు, మీరు దొంగిలిస్తారు, అతడు దొంగిలిస్తాడు, ఆమె దొంగిలిస్తుంది, అది దొంగిలిస్తుంది, వారు దొంగిలిస్తారు, మేము దొంగిలిస్తాము. Suggest means సూచించు. Let us use this word in sentences. నేను సూచిస్తాను, నువ్వు సూచిస్తావు, మీరు సూచిస్తారు, అతడు సూచిస్తాడు, ఆమె సూచిస్తుంది,
అది సూచిస్తుంది, వారు సూచిస్తారు, మేము సూచిస్తాము. టాక్ మీన్స్ మాట్లాడు. లెట్ us యూస్ దిస్ వర్డ్ ఇన్ సెంటెన్సెస్. నేను మాట్లాడుతాను, నువ్వు మాట్లాడుతావు, మీరు మాట్లాడుతారు, అతడు మాట్లాడుతాడు, ఆమె మాట్లాడుతుంది, అది మాట్లాడుతుంది, వారు మాట్లాడుతారు, మేము మాట్లాడుతాము. టీచ్ మీన్స్ బోధించు. లెట్ us యూస్ దిస్ వర్డ్ ఇన్ సెంటెన్సెస్. నేను బోధిస్తాను, నువ్వు బోధిస్తావు, మీరు బోధిస్తారు, అతడు బోధిస్తాడు, ఆమె బోధిస్తుంది, వారు బోధిస్తారు, మేము బోధిస్తాము. థ్యాంక్ మీన్స్ కృతజ్ఞత తెలియచేయు. లెట్ us యూస్ దీస్ వర్డ్స్ ఇన్ సెంటెన్సెస్. నేను కృతజ్ఞత తెలియచేస్తాను, నువ్వు కృతజ్ఞత తెలియచేస్తావు, మీరు కృతజ్ఞత తెలియచేస్తారు, అతడు కృతజ్ఞత తెలియచేస్తాడు, ఆమె కృతజ్ఞత తెలియచేస్తుంది, అది కృతజ్ఞత తెలియచేస్తుంది, వారు కృతజ్ఞత తెలియచేస్తారు, మేము కృతజ్ఞత తెలియచేస్తాము. థింక్ మీన్స్ ఆలోచించు. లెట్ us యూస్ దిస్ వర్డ్ ఇన్ సెంటెన్సెస్. నేను ఆలోచిస్తాను, నువ్వు ఆలోచిస్తావు, మీరు ఆలోచిస్తారు, అతడు ఆలోచిస్తాడు, ఆమె ఆలోచిస్తుంది, అది ఆలోచిస్తుంది, వారు ఆలోచిస్తారు, మేము ఆలోచిస్తాము. త్రో మీన్స్ విసురు. లెట్ us యూస్ దిస్ వర్డ్ ఇన్ సెంటెన్సెస్. నేను విసురుతాను, నువ్వు విసురుతావు, మీరు విసురుతారు, అతడు విసురుతాడు, ఆమె విసురుతుంది, అది విసురుతుంది, వారు విసురుతారు, మేము విసురుతాము. ట్రాన్స్లేట్ మీన్స్ అనువదించు. లెట్ us యూస్ దిస్ వర్డ్ ఇన్ సెంటెన్సెస్. నేను అనువదిస్తాను, నువ్వు అనువదిస్తావు, మీరు అనువదిస్తారు, అతడు అనువదిస్తాడు, ఆమె అనువదిస్తుంది, వారు అనువదిస్తారు, మేము అనువదిస్తాము. ట్రస్ట్ మీన్స్ నమ్ము. లెట్ us యూస్ దిస్ వర్డ్ ఇన్ సెంటెన్సెస్. నేను నమ్ముతాను, నువ్వు నమ్ముతావు, మీరు నమ్ముతారు, అతడు నమ్ముతాడు, ఆమె నమ్ముతుంది, వారు నమ్ముతారు, మేము నమ్ముతాము. ట్రై మీన్స్ ప్రయత్నించు. లెట్ us యూస్ దిస్ వర్డ్ ఇన్ సెంటెన్సెస్. నేను ప్రయత్నిస్తాను, నువ్వు ప్రయత్నిస్తావు, మీరు ప్రయత్నిస్తారు, అతడు ప్రయత్నిస్తాడు, ఆమె ప్రయత్నిస్తుంది, అది ప్రయత్నిస్తుంది, వారు ప్రయత్నిస్తారు, మేము ప్రయత్నిస్తాము. అండర్స్టాండ్ మీన్స్ అర్థం చేసుకొను. లెట్ us యూస్ దిస్ వర్డ్ ఇన్ సెంటెన్సెస్. నేను అర్థం చేసుకుంటాను, నువ్వు అర్థం చేసుకుంటావు, మీరు అర్థం చేసుకుంటారు, అతడు అర్థం చేసుకుంటాడు, ఆమె అర్థం చేసుకుంటుంది, అది అర్థం చేసుకుంటుంది, వారు అర్థం చేసుకుంటారు, మేము అర్థం చేసుకుంటాము. యుటిలైజ్ మీన్స్ ఉపయోగించుకొను. లెట్ us యూస్ దిస్ వర్డ్ ఇన్ సెంటెన్సెస్. నేను ఉపయోగించుకుంటాను, నువ్వు ఉపయోగించుకుంటావు, మీరు ఉపయోగించుకుంటారు, అతడు ఉపయోగించుకుంటాడు, ఆమె
ఉపయోగించుకుంటుంది, అది ఉపయోగించుకుంటుంది, వారు ఉపయోగించుకుంటారు, మేము ఉపయోగించుకుంటాము. Vacate means ఖాళీ చేయు. Let us use these words in sentences. నేను ఖాళీ చేస్తాను, నువ్వు ఖాళీ చేస్తావు, మీరు ఖాళీ చేస్తారు, అతడు ఖాళీ చేస్తాడు, ఆమె ఖాళీ చేస్తుంది, అది ఖాళీ చేస్తుంది, వారు ఖాళీ చేస్తారు, మేము ఖాళీ చేస్తాము. Verify means సరిచూచు. Let us use this word in sentences. నేను సరిచూస్తాను, నువ్వు సరిచూస్తావు, మీరు సరిచూస్తారు, అతడు సరిచూస్తాడు, ఆమె సరిచూస్తుంది, అది సరిచూస్తుంది, వారు సరిచూస్తాడు, మేము సరిచూస్తాము. Visit means సందర్శించు. Let us use this word in sentences. నేను సందర్శిస్తాను, నువ్వు సందర్శిస్తావు, మీరు సందర్శిస్తారు, అతడు సందర్శిస్తాడు, ఆమె సందర్శిస్తుంది, అది సందర్శిస్తుంది, వారు సందర్శిస్తారు, మేము సందర్శిస్తాము. Wait means ఎదురుచూచు. Let us use these words in sentences. నేను ఎదురు చూస్తాను, నువ్వు ఎదురు చూస్తావు, మీరు ఎదురు చూస్తారు, అతడు ఎదురు చూస్తాడు, ఆమె ఎదురు చూస్తుంది, అది ఎదురు చూస్తుంది, వారు ఎదురు చూస్తారు, మేము ఎదురు చూస్తాము. Warn means హెచ్చరించు. Let us use this word in sentences. నేను హెచ్చరిస్తాను, నువ్వు హెచ్చరిస్తావు, మీరు హెచ్చరిస్తారు, అతడు హెచ్చరిస్తాడు, ఆమె హెచ్చరిస్తుంది, అది హెచ్చరిస్తుంది, వారు హెచ్చరిస్తారు, మేము హెచ్చరిస్తాము. Win means గెలుచు. Let us use this word in sentences. నేను గెలుస్తాను, నువ్వు గెలుస్తావు, మీరు గెలుస్తారు, అతడు గెలుస్తాడు, ఆమె గెలుస్తుంది, అది గెలుస్తుంది, వారు గెలుస్తారు, మేము గెలుస్తాము. Work means పనిచేయు. Let us use this word in sentences. నేను పని చేస్తాను, నువ్వు పని చేస్తావు, మీరు పని చేస్తారు, అతడు పని చేస్తాడు, ఆమె పని చేస్తుంది, వారు పని చేస్తారు, మేము పని చేస్తాము.